సీఐడీ గురించి తెలియని బుల్లితెర అభిమానులు ఉండారంటే అతిశయోక్తి లేదు. 90స్ కిడ్స్‌కి బాగా ఇష్టమైన క్రైమ్ షోలలో సీఐడీ ముందు వరుసలో ఉంటుంది. హిందీలో తీసిన ఈ సీరియల్ మిగిలిన భాషల్లో కూడా డబ్ అయింది. తెలుగులో అయితే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి ఎపిసోడ్ ఒక ట్విస్ట్‌తో మతిపోయేలా చేస్తుంది. 1998లో మొదలైన ఈ షో ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది. దాదాపు 20 ఏళ్లు పైనే అవుతున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ షోలో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఏసీబీ క్యారెక్టరే. ఏసీపీ ప్రద్యుమ్న్ క్యారెక్టర్‌లో శివాజీ సైతం జీవించేశారు. అందుకే ఆయన పాత్రకు అంత మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సీఐడీ సీజన్ 2 ప్రసారం అవుతుంది. సీజన్ 2కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఏసీపీ ప్రద్యుమ్న్ క్యారెక్టర్‌ను గత కొద్ది రోజుల నుండి దూరంగా ఉంచారు. గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ప్రద్యుమ్న్ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ భారీ ట్విస్ట్‌తో పాటు షాక్ కూడా ఇచ్చింది. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ ప్రద్యుమ్న్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సోనీ మీడియాపై రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ప్రద్యుమ్న్ క్యారెక్టర్‌ను చంపేయడం వెనుక సోనీ మాస్టర్ ప్లాన్ ఉందని హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. వారు చెబుతున్న దాని ప్రకారం సీఐడీ సీజన్ 2కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావటం లేదు. మంచి స్టోరీ లైన్లు, భారీ తరగన ఉన్నా కూడా లాభం లేకుండా పోయింది. మొన్నటి వరకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఫిబ్రవరి నుంచి టీఆర్పీ రేటింగ్ తగ్గుతూ వస్తుంది. అందుకే సోనీ ఛానల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టోరీ లైన్‌తో పాటు తరగనంలో కూడా మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శివాజీ పతం క్యారెక్టర్‌ను క్లోజ్ చేశారు. మరో పాపులర్ వ్యక్తి షోలోకి ఎంట్రీ ఇస్తాడు అని తెలిపారు. మరి ఆ వ్యక్తి ఎవరు వస్తారు, ఎప్పుడొస్తారు అనేది దీని గురించి తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.